రెస్టారెంట్ ఓనర్ ఇంకొక పార్సల్ ఇవ్వనన్నాక ఏం జరిగింది అనేది జీవ మాటల్లోనే చెప్తాను. అంతకన్నా ముందు ఈ రోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదా. స్పెషల్ ఏంటి, నేనైతే ఓన్లీ సగ్గుబియ్యంతో పాయసం చేశాను. మొత్తం ఈ రోజు 5 పార్ట్స్ అయితే వస్తాయి. అన్ని పార్ట్స్ ని చూసి నేను చేసిన ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. ఇంకా జీవ మాటలోనే స్టోరీని చెప్తాను. అప్పటికే ఆర్డర్ టైం అయిపోతుంది. ఆర్డర్ లేట్ గా తీసుకెళ్తే అటుపక్క కస్టమర్ మనీ ఇవ్వరు. సో నాకే నష్టం. ఈయనని రిక్వెస్ట్ చేస్తూ కూర్చుంటే కుదరదులే అని నేనే నా సొంత డబ్బుల్నిచ్చి సేమ్ చికెన్ బిర్యానీ తీసుకొని బయటకు వచ్చి బైక్ హ్యాండిల్ కి తగిలించుకొని బైక్ ని స్టార్ట్ చేశాను కస్టమర్ అడ్రస్ కి వెళ్ళడానికి. రోడ్ లో వెళ్తూ ఉన్నానా, ఒక ప్లేస్ నుంచి మాడిపోయిన స్మెల్ వస్తుంది. ఏంటి ఈ స్మెల్ అనుకుంటూ బైక్ డ్రైవ్ చేస్తూనే వెళ్తున్నాను. నార్మల్ గా మనం బస్ లోనో బైక్ లోనో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదో ఒక ప్లేస్ లో బ్యాడ్ స్మెల్ వస్తుంటది కదా. ఆ ప్లేస్ మారాక ఆ బ్యాడ్ స్మెల్ అనేది పోతుంటది. కానీ నేను వెళ్తున్నంత సేపు ఆ ప్లేసెస్ చేంజ్ అవుతూనే ఉన్నాయి, కానీ ఆ మాడిపోయిన స్మెల్ అనేది వస్తూనే ఉంది.